హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఎన్నో లెవెలండి. దొండకాయలు, కాకరకాయలు హార్వెస్ట్ చేశాను. చూడండి అసలు ఎంత బాగున్నాయో. పోయినసారి కూడా ఒక వీడియో పెట్టాను దొండకాయలు. ఆ దొండతీగ వేసి కూడా 2-3 సంవత్సరాలు అయిందండి. అసలు చాలా బాగా వస్తుంది, కానీ నేను దాన్ని పట్టించుకోను తొందరగా. అవి కాసిన కాయలు కూడా కోయటానికి నాకు తీరకుండదు. ఎప్పుడన్నా ఇక హడావిడిగా కోసుకొని వచ్చేస్తా, కోతులే తినేస్తున్నాయి మొత్తం. కోసినప్పుడల్లా కేజీ అలా వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి కాకరతీగ అసలు నేను వేయలేదండి, అదే మొలిసింది. చూడండి కాకరకాయలు ఎంత బాగున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, మనం సొంతంగా విత్తనం వేసి నీళ్ళు పోసి వేస్తే ఇంత బాగా రావండి. ఫ్రెష్గా అసలు అది దాని అంతటికి అదే మొలిసింది కాకరతీగ. కాకపోతే వాటర్ అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను. ఎలా ఎంత బాగున్నాయో. దొండతీగ కూడా అంతేనండి, నీళ్ళు కూడా ఎప్పుడన్నా ఒకసారి పోస్తా. అటు పక్కకు ఉంటుంది, అది తొందరగా కనపడిన కూడా కనపడదు. చూడండి ఎలా బాకిందో. కాకరకాయలు ఇవి వేరే లేదు, అదే విత్తనం పడి మొలిసింది. సొరతీగ కూడా అదే మొలిసింది. చూడండి అంత పిచ్చి కంపలాగా ఉంది. చిక్కుడు తీగ, సొరతీగ, కాకరతీగ అన్నీ కలగలిసిపోయాయి. అసలు ఎక్కడ కాయ ఉందో కూడా అర్థం అవ్వట్లేదు. అసలు అంత పిచ్చిగా కంపల్లో పాకేసింది. చూడండి ఎక్కడ వరకు పాకేసింది చూడండి.